హలో అందరికీ వెల్కమ్ టు తులసి వ్లాగ్స్. సో ఈరోజైతే మనం శ్రీశైలం వన్ డే ట్రిప్ అనేది మేము వెళ్ళామండి. లాస్ట్ సండే వెళ్ళాము. మేము ఇక్కడ మార్కాపురం నుంచి ఆటోలో స్టార్ట్ అయ్యాము శ్రీశైలంకి వెళ్దామని చెప్పేసేసి. మేము దోర్నాలు వచ్చేసరికి వన్ అయ్యిందండి. వన్ అయింది కదా అని చెప్పేసేసి ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసేసి లంచ్కి దిగాము. సో లంచ్ అనేది చేసేసిన తర్వాత ఇక్కడ 1:30కి మళ్ళీ మేము దోర్నాల నుంచి శ్రీశైలం కొండ అనేది స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా కొన్ని విలేజెస్ ఉన్నాయండి కొండ దగ్గర కూడా. చాలా బాగున్నాయి. కొన్ని విలేజెస్ నేమ్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి. బోడేనాయక్ తాండా అని చెప్పేసేసి ఇంకా కొన్ని ఉన్నాయి, నాకు అంత గుర్తులేదు. చాలా రకాలైన చెట్లు ఉన్నాయండి. ఇది నల్లమల అడవుల్లో ఫారెస్ట్ అని చెప్పారు. ఇక్కడ అన్నీ కూడా వెదర్ అయితే కొద్దిగా ఎండగా ఉంది, కానీ అంత కూల్గానే ఉంది. జర్నీ అంతా కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా మనం కొండ మీదకి ఎక్కేసేసరికి సరిగ్గా 3 అయ్యిందండి. అయినా కూడా అసలు వెళ్ళినట్టే అనిపించలేదు. మొత్తం అయితే దోర్నాల నుంచి కొండ మీద ఎక్కేబడి 1.5 అవర్ పట్టింది కరెక్ట్గా. ఇక వెంటనే మేము ఇంకా దర్శనంకి అయితే వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే 3:15కి దర్శనం క్లోజ్ అంట. అప్పుడైతే కొద్దిగా ఫ్రీగా ఉందని చెప్పారు. ఇంకా ఎవరిని ఆపరంట. సో 3:15 తర్వాత మళ్ళీ 4:30కి ఓపెన్ చేస్తారంట. ఇక వెంటనే మనం 3కి దిగాం కాబట్టి 3:15 లోపు దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం కూడా 5 మినిట్స్లో చాలా హ్యాపీగా జరిగింది. ఇక దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇటు షాపింగ్ సైడ్ అయితే చూసామండి. చాలా బాగున్నాయి షాపింగ్ సైడ్ కూడా. చాలా బ్యాంగిల్స్ అయినా, ఇంకా ఇవి పూల దండలు, గుమ్మానికి వేసుకోవడానికి దండలు, ఉసిరికాయలని, బ్యాంగిల్స్, చాలా రకాల వెరైటీ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. చాలా కాస్ట్ ఉన్నాయండి. మనం విడిగా దొరికేదానికన్నా ఇక్కడ చాలా ఎక్కువ ప్రైజు. చాలామంది వస్తారు కదా అందుకని చెప్పేసేసి. నెక్స్ట్ అయితే ఇంకా షాపింగ్ వైపు ఒక 5 మినిట్స్ అలా చూసేసి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము. మళ్ళీ ఇక్కడ మనం రిటర్న్ అయ్యేప్పటికి 4 అవుతుందండి. 4:30 ఆర్ 5 అయినట్టుంది. ఇంకా 5కి మనం రిటర్న్ అయిపోవాలి మళ్ళీ. నెక్స్ట్ ఇంకా వెళ్ళేటప్పుడు ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్ అయితే కనిపించింది. ఇంకా సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడ కూడా చాలా పెద్ద క్యూ ఉంది. కార్తీక మాసం అవడం వల్ల చాలా పెద్ద క్యూ ఉంది. నెక్స్ట్ అయితే ఆ విజిట్ చేసేసిన తర్వాత శ్రీ 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 లలితాంబాదేవి పీఠం అని చెప్పారు, హటకేశ్వరం. సో ఇక్కడ కూడా జర్నీ చాలామంది వచ్చారు కార్తీక మాసం అవ్వడం వల్లనే. చాలా బాగుందండి. క్లైమేట్ అయితే కూల్గా ఉంది. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ ఒక చెట్టు అయితే బ్రహ్మజముడు అలా 3 రకాల చెట్లు కలిపేసేసి ఒక వృక్షంగా మారిందంట. సంతాన లక్ష్మి వృక్షం అని చెప్పారు. మేము అక్కడైతే ఉసిరి దీపాలు అయితే వెలిగించామండి. ఇక్కడ కూడా ఈ మెట్ల దగ్గర కూడా ఒక పెద్ద ఎత్తుగా కొండల్లాగా ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళకూడదని చెప్పారు. మళ్ళీ ఇక్కడ లలితాదేవి పీఠం దర్శించుకున్నామండి. అక్కడ చెట్టు అయితే అసలు చాలా బాగుందండి దాని ముందుకు వెళ్తే కూడా. కానీ మనం మళ్ళీ వెళ్ళకూడదులే అని చెప్పేసి తిరిగి వచ్చేసేసాము. నెక్స్ట్ ఇక్కడ ఈ వృక్షం అని చెప్పాను కదండి, ఇదే అక్కడ మనం ఉసిరి దీపాలు వెలిగించాము కదా. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక దేవాలయం ఉందండి, శివలింగము. దాన్ని కూడా దర్శించుకున్నాము. సంతాన వృక్షం అని చెప్పారు ఇది. ఇక్కడ ఈ లోపల కూడా ఒక గుడి ఉందండి. దేవుణ్ణి కూడా దర్శించుకొని నెక్స్ట్ పాలధార పంచదారకైతే వచ్చేసాము. పాలధార పంచదార కూడా వర్షం పడుతుంటే ఇంకా బాగుంది. మెట్ల మీద నుంచి కూడా అలా నీళ్లు పడతా, కానీ చాలా జాగ్రత్తగా దిగాలి. ఒక్కోసారి పడబోతాం కూడా. చాలా జాగ్రత్తగా, ఎవరైనా సరే చిన్నపిల్లలైనా చాలా జాగ్రత్తగా దిగాలి. ఈ పాలధార పంచదార దగ్గర చాలా పెద్ద లోయ ఉంది. మధ్యలో ఇలా మంచి మంచి రాళ్ళు అవి పెడుతున్నారు. రాళ్ళు పెట్టేసేసి అమ్ముతున్నారు. స్టోన్స్ చాలా స్మూత్గా ఉన్నాయి. ఆ స్టోన్స్ని ఏమంటారో కూడా మనకి తెలియదు, నాకైతే తెలియదు. ఇక్కడ చాలా పెద్ద లోయ ఉంది. ఇంకా పక్కనే పాలధార పంచదార ఉంది. అక్కడికి వెళ్ళాము. బాగుంది అదైతే జలపాతం. ఆ నీళ్ళు అలా వస్తుంటే చాలా
హ్యాపీగా అనిపించింది. అందులో పాలధార, పంచదారలో ఒకవైపు అయితే 2 దారులు ఉన్నాయి కదా, ఒక దారైతే తియ్యగా ఉండిద్ది, ఇంకొక దారైతే ఉప్పగా ఉండిద్దన్నారు. బట్ నాకైతే ఒకేలా అనిపించింది. ఎందుకంటే వర్షం పడడం వల్లో ఏమో కానీ ఏదైనా శ్రీశైలం అనేది వర్షం పడుతున్నప్పుడు చూడాలి, అది ఇంకా బాగుండిద్ది. చాలా బాగుందండి. ఆ నీళ్ళు అలా పడుతూ ఉంటుంటే అడవుల్లోంచి చాలా హ్యాపీ ఫీలింగ్ అనేది వచ్చింది. వాటర్ ఫ్లోయింగ్ అయితే చాలా బాగుంది. ఇది ఎప్పుడు కూడా ఇలాగే ఉండిద్దంట. కొంతసేపు ఎంజాయ్ చేసాము ఇక్కడ ఉండేసి. దీని పక్కన కూడా కొద్దిగా ముందుకెళ్తే ఇంకొక కొండ మీద నుంచి వాటర్ అనేవి పడుతున్నాయండి. అది కూడా చాలా బాగుంది. నేను ముందు చూపిస్తాను, వస్తుంది. ఇక్కడ ఈ లోయ కదా, అసలు ఇక్కడ చెట్లే కనిపిస్తున్నాయి కానీ నేల అనేది అస్సలు కనిపించట్లేదు. అంత పెద్ద లోయ ఉంది. చాలా పెద్ద లోయ అని చెప్పారు. నీ వాటర్ అయితే అసలు చాలా స్వచ్ఛంగా ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే చాలాసేపు ఉన్నాం మేము ఇక్కడ. చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదండి, లోయ ఉంది కదండి, వాటర్ ఫాల్స్ అనేవి ఇంకా కొండ మీద నుంచి వాటర్ పడుతున్నాయి అని చెప్పాను కదా, ముందుకెళ్తే ఉన్నాయి. అదిగోండి కనిపిస్తుంది కదా, అవే వాటర్ ఫాల్స్. చాలామంది వెళ్ళేసి అక్కడ మెట్లులా ఉంటే దాని మీద కూడా ఎక్కి కూర్చొని ఫోటోలు దిగుతున్నారు. కానీ అదంత సేఫ్ కాదు. ఏదైనా మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కదా. అసలు ఆ లోయ మీద నుంచి పెడితే అసలు ఎక్కడ పడతామో కూడా తెలియదు. రెస్క్యూ టీమ్ కూడా వెళ్ళనంత ఇదిగా ఉంది ఆ లోయ. కానీ అవి వర్షం నీళ్ళ వల్ల వస్తున్నాయి వాటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ముందు చూడలేదు కదా ఎప్పుడు కూడా అలాగా వాటర్ వస్తాయి అని మనకు తెలీదు. మేము 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు నాకు పాలధార, పంచదార అదే గుర్తుంది. ఈ లోయ నుంచి వాటర్ వస్తున్నాయి అనేది నాకు అంత ఐడియా లేదు. నేను మర్చిపోయానో లేకపోతే అసలు వాటర్ రావేమో నాకైతే గుర్తులేదు. నెక్స్ట్ ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి చీకటి పడిపోతుంది. ఇక్కడ 6 అయింది ఎగ్జాక్ట్గా. ఇంకా 6కే ఈ షాప్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఇంక సరే అని చెప్పేసి మేము కూడా రిటర్న్ అయిపోయాము. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. చూసారా, చీకటి అయితే పడిపోయింది. వెంటనే 6కే చీకటి పడిపోయింది. అడవి కదా, సో అడవి ప్రాంతం కాబట్టి ఇలా చీకటి అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక రిటర్న్ అయిపోదాము అని చెప్పేసి రిటర్న్ అయిపోయామండి. ఇక మధ్యలో శిఖరం అనేది ఉందంట, సో అక్కడికి కూడా వెళ్ళాము. కానీ మేమైతే శిఖరం దర్శించుకోలేదండి. ఎందుకంటే ఇప్పుడు లైటింగ్ లేదు. లైటింగ్ లేకుండా మనం వెళ్ళేసేసి చూసి మనకు కనిపించదు కదా. నార్మల్గా అయితే ఆ శిఖరం దగ్గర నుంచి దేవుణ్ణి గోపురం అనేది కనిపిస్తే మరో జన్మ ఉండదు అని చెప్పేసి అంటారు. మనకి చూసినా ఇప్పుడు కనిపించదు కాబట్టి మేము నెక్స్ట్ రిటర్న్ అయిపోయాము. సో ఇదండి మన శ్రీశైలం ట్రిప్పు. ఏదైనా కార్తీక మాసంలో శైవ క్షేత్రం దర్శిస్తే చాలా మంచిది అని చెప్తారు కదా. సో మేమైతే కొండ అయితే దిగుతున్నామండి. కొండ దిగేసేసి ఇంకా దోర్నాల నుంచి మార్కాపురం నుంచి మళ్ళీ మా హోమ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో దిస్ ఈస్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.